హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది మొన్న వ్లాగ్ అండి. నిన్నైతే ఈవెంట్‌కి వెళ్ళాను కదా! ఈవెంట్‌కి ముందు రోజు వ్లాగ్ అనమాట. ఈవెంట్ వ్లాగు రేపు పెడతానండి. పెండింగ్ వ్లాగ్ ఇదొకటి ఉండిపోయింది. ఇది అయిన తర్వాత పెడతాను. ఒక ఆర్డర్‌లో వెళ్తున్నాయి వ్లాగ్స్ అన్నీని. సో, మార్నింగ్ అయితే 6:00 లేసానండి. లేచి లేవంగానే ఫస్ట్ అయితే వంట పని స్టార్ట్ చేశాను. ఒక పక్కనేమో మూకుడు పెట్టాను. మరో పక్కన కడాయి అయితే పెట్టుకున్నాను. ఒక దాంట్లో చట్నీ కోసం వేరుశనగులు, పచ్చిమిరపకాయలు వేపిస్తున్నానండి. ఇంకొక దాంట్లో పచ్చెనపప్పు, మినపప్పు అయితే వేగిస్తున్నాను. సో, ఈ పచ్చెనపప్పు, మినపప్పు వేగిపోయిన తర్వాత వీటినైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను దీంట్లోకి పిల్లల కోసము బెండకాయ ఫ్రై అయితే పెడుతున్నానండి. సో, మిగతా తాలింపంతా వేసేసుకొని తాలింపు వేగాక బెండకాయలైతే వేసేస్తున్నాను. నిన్న వ్లాగ్‌లో మీరు చూసారు కదండీ! నైట్ పడుకునే ముందు మా వారు, షాను అయితే ఇద్దరు కలిసి బెండకాయలైతే కట్ చేశారనమాట. సో, దాంతోను ఇప్పుడు నేను బెండకాయ ఫ్రై అయితే పెడుతున్నాను. ఇంకా ఈరోజు చట్నీలోకి వేరుశనగులతో పాటు టమాటాయని, దోసకాయ కూడా ఏస్తున్నానండి. మా మను ఎలాగో ఉత్తిగా తినమంటే కూరగాయలు కూరల్లో తినదండి. సర్లే చట్నీలో అయితే కొంచెమైనా తింటారు కదా అని చేశాను. కానీ అది "నువ్వెందుకు దోసకాయ చట్నీ చేసావు? నేను తిననంటే తినను" అని అస్సలు తినలే లేదండి. ఒక్క కనీసం టేస్ట్ కూడా చూడలేదనమాట అది. కానీ చట్నీ అయితే బాగుంది. మా వారికి కూడా నచ్చలేదంట. ఎందుకు అంటే నాకు ఎక్కువ వేరుశనగుల చట్నీయే నచ్చుతది. ఇంక వేరే ఏ చట్నీ నచ్చదు అని అంటున్నారు. నచ్చకపోయినా పర్వాలేదు తింటే తినండి లేకపోతే లేదు నేను ఇదే చేస్తానని చెప్పి ఇదే చేశాను నేను. అసలు ఇంక అస్తమాను వేరుశనగులేనండి. గుప్పుడు గుప్పుడు వేరుశనగులు విడివిడిగా తినేత్తారు వేపించేటప్పుడు. మళ్ళీ ఏమో దాన్నేంటి ముందే వేపించుకున్నాను అంటే అసలు చట్నీ కన్నా ఎక్కువ తింటాకే అయిపోతాయి మా ఇంట్లో వేరుశనగ గుళ్ళు. తర్వాత చట్నీ మొత్తం వేరుశనగ గుళ్ళే కావాలంటారు. ఇంక అంత వేరుశనగ గుళ్ళు అంటే అంత ప్రాణం. మంచి నూనె కూడా వేరుశనగ మంచి నూనె కావాలన్నట్టు ఉంటారు మా ఇంట్లోని. సో, ఇంక ఇదిగోండి నేను దోసకాయని, టమాటా అయితే మగ్గిస్తున్నాను. అది మగ్గే లోపల నేను బియ్యం అయితే కడుగుతున్నానండి. బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. రైస్ అయితే ఉడికిపోతది. తర్వాత పిల్లలిద్దరిని నిద్ర అయితే లేపాలి. సో, బియ్యం అయితే కడిగేసి కొంచెం నీళ్ళైతే పోసి కాసేపయితే అలా నానబెట్టాను. ఈలోపు ఇంక నేను థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోలేదు. సరే అనేసి ఇంకా థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేశాననమాట. చాలా రోజులయిందండి. ఈ రోజు నుంచి వాకింగ్‌కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి అనేసి డిసైడ్ అయ్యాను. పిల్లలిద్దరిని స్కూలుకి పంపించేసి 8:30 నుంచి 9:30 వరకు వాకింగ్‌కి అయితే వెళ్ళొస్తాను ఈరోజు. ఇంక ఇదిగోండి నేను దాన్నేమంటారు దోసకాయ, టమాటా వేపిస్తున్నాను కదా! అది ఆల్మోస్ట్ వేగిపోయింది. సో, ఇంక నేను తీసేసి దాన్ని పక్కన పెట్టి దాని దగ్గరే నేను బియ్యం అయితే కడిగేసి పెట్టేస్తున్నాను. మాది గ్యాస్ పొయ్య, ఒక పొయ్యి మాత్రమే వెలుగొస్తుందండి. ఇంకో పొయ్యి అస్సలు వెలుగు రావట్లేదు. దాని మీద ఎంత టైం పట్టేస్తుందంటే బియ్యం పెట్టానంటే ఉడకడానికి ఒక అరగంట, గంట అలా పట్టేస్తుందనమాట. అంత లో ఫ్లేమ్ వస్తుంది. అస్సల మంటే రావట్లేదు. ఇంక మా వారు బాగు చేపించనా అన్నారు. వద్దు ఒక 2 మంత్స్ ఆగిపోతే మనం ఎలాగో కొత్త గ్యాస్ పొయ్యి కొనుక్కుందాం అనుకుంటున్నాం కదా! ఇప్పుడు వద్దు అనేసి చెప్పాను నేను. నాకైతే గ్యాస్ స్టవ్ 3 బర్నర్స్ కొనుక్కుందామా అనేసి ఉన్నాదండి. ఎందుకంటే నాకు ఒకళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పారు 4 బర్నర్స్ 3 పొయ్యిలు పెట్టుకోకూడదన్న ఉద్దేశంతో 4 బర్నర్స్ కొంటారు. కానీ 3 బర్నర్స్‌కే మనకి ఫ్లేమ్ అందుతది. ఫోర్త్ బర్నర్ ఏంటో ఉన్నదన్న పేరుకి తప్పించి దానికి ఫ్లేమ్ ఏమి అందదు సరిగ్గాని అనేసి చెప్పారు. తర్వాత ఇదివరకు ఉమ్మడి కుటుంబాల్లో అప్పుడు 3 పొయ్యిలు ఉండకూడదు అన్నట్టు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడైతే అలా ఏమి ఉండదు. అలాంటి సెంటిమెంట్లు లేకుండా 3 పొయ్యిలు తీసుకో చక్కగా నీకు పని కూడా సరిపోతది. టైంకి అన్నీ పూర్తి చేసుకోగలుగుతాము అనేసి చెప్పారనమాట. నాకేంటంటే ఇలాంటి సెంటిమెంట్లు అసలు ఎప్పుడు ఏమీ లేవు. కానీ నేనేం ఆలోచిస్తున్నా అంటే 4 బర్నరు చాలా వెడల్పుగా ఉండి కౌంటర్ టాప్ అంతటికి సరిపోతదండి. ఇప్పుడు మనకేంటంటే ఇలా సన్నంగా ఉన్నదనుకో కౌంటర్ టాప్‌కి ఎదురున్న ప్లేస్‌లో ట్రైపాడ్ పెట్టుకొని వీడియో తీసుకోవడానికి సెట్ చేసుకోవచ్చనమాట. అదే పెద్ద పొయ్యి అయిపోయింది అంటే మనకి అలా తీసుకుంటాకి సెట్ అవుతదా లేదా అనేసి ఆలోచిస్తున్నాను. చూడాలి 3 బర్నర్స్ తీసుకున్నా, 4 బర్నర్స్ తీసుకున్నా స్టీల్‌ది మాత్రమే తీసుకుంటానండి. స్టీల్‌వి ఆల్రెడీ మేము చూస్తున్నాము. ఏది బాగుంది, ఏది బెస్ట్ అనేసి వెతుక్కుంటున్నాను. మీలో ఎవరైనా స్టీలు 4 బర్నర్ గానీ, స్టీల్‌ది 3 బర్నర్ గానీ గ్యాస్ స్టవ్‌ని వాడుతుంటే ఏది బెస్ట్ కంపెనీ అన్నది నాకు సజెస్ట్ చేయండి. నేను ఎలాగో ఇప్పుడప్పుడేమి కొనేను అంత కంగారు ఏమీ లేదు. తాయితీగా సెర్చ్ చేసి తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను నేను. ఎలాగో మాకు ఇంట్లోకి షిఫ్ట్ అవ్వడానికి అక్టోబర్ 18థ్ ఆ టైంకయితే షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం కదా!
సో, ఇంకా మనకి టైం ఉంది. ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌కి షిఫ్ట్ అవుతాము. షిఫ్ట్ అయినా కూడా వెంటనే కొత్త పొయ్యే కావాలని ఏమి లేదు కదండీ. కొన్ని రోజులు ఈ పొయ్యితో మేనేజ్ చేసి తాయితీగా కొనుక్కుంటాను. మీరు సజెషన్స్ ఇవ్వండి ఏ కంపెనీ బావుంటది అని. కంపల్సరీ నాకు ఓన్లీ స్టీలే కావాలి. నేనసలు గ్లాస్‌కైతే వెళ్ళాలి అనుకోవట్లేదు. స్టీల్‌దే మేనేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను నేను. మంచిగా ఉండాలి. మంచి లుక్ ఉండాలి. మంచిగా ఫ్లేమ్ అది అందాలి. అండ్ నాకు ఏంటంటే లైటర్‌తో వెలిగించుకునే టైపే కావాలండి. నాకు ఆటోమేటిక్‌గా వెలిగేది కొంచెం షాక్ కొడతది అన్నట్టుగా అనిపిస్తదనమాట. నేను ఒకసారి వేరే వాళ్ళది ట్రై చేసినప్పుడు నాకు షాక్ కొడుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో, నాకు లైటర్‌తో వెలిగించుకునే టైపు గ్యాస్ పొయ్యి కావాలనమాట. అలాంటిదేమన్నా మీకు తెలిస్తే, మీరేమన్నా యూజ్ చేసి, ఇది మంచిది, మేము ఇన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నాం భవాని అని మీకేమన్నా ఐడియా ఉంటే, నాకు అలాంటిదైతే మీరు చెప్పండి. పిల్లలిద్దరి కోసం బెండకాయ ఫ్రై పెట్టానండి. అయితే మా షాను నాకు ఆకాకరకాయ తినాలనిపిస్తుంది, బెండకాయ వద్దు అనేసి అన్నదనమాట. సరే అనేసి ఇంకా మా వారికి ఆకాకరకాయలిస్తే ఆయన కట్ చేసేసానండి. ఇంక నేను ఆకాకరకాయ కూర కూడా వండేసాను. ఎందుకంటే బెండకాయ ఫ్రై ఎక్కువ లేదు. పిల్లలిద్దరికీ సరిపోతది బాక్స్‌లో పెట్టినని. సో, ఇంక మళ్ళీ మాకుండదు కదా! అందుకనేసి ఆకాకరకాయ వండేసాననమాట. ఎందుకంటే ఇది ఇంకా వండేసానంటే పొద్దునకి, సాయంత్రానికి సరిపోతుందనే ఉద్దేశంతో ఆకాకరకాయ కూర కూడా వండానండి. చాలా వచ్చింది. నేనైతే టేస్ట్ చూడలేదు కానీ ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో తిన్నప్పుడు అబ్బా! ఎంత బావుందో కూర. కొంచెము చికెను, మటను టేస్ట్ అలా వచ్చిందనమాట. కొంచెం మసాలా ఏసి వండుతాం కదండీ కూర. చాలా బావుంది. తర్వాత ఇంకా వంట పనైతే పూర్తి చేసేసానండి. ఇప్పుడు పిల్లలకి టిఫిన్ అయితే వేస్తున్నాను. సో, టిఫిన్ కోసం అయితే నేను ఇడ్లీ అయితే వేస్తున్నానండి. ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది. దోసల పిండి కూడా ఉంది. ఇడ్లీ కాదు, దోసలైతే వేస్తున్నానండి. మీరు నిన్న వ్లాగ్‌లో చూసారు కదా! ఇడ్లీ పిండి రుబ్బాను, దోసల పిండి రుబ్బాను. సో, ఇంకా దోసలైతే వేస్తున్నాను. మొన్న లాస్ట్ టైమ్ వేసిన దోసల్లో ఒక్క దోస కూడా రాలేదండి. ఈరోజు మొదటి దోస నుంచే చాలా వచ్చాయి. సో, ఫస్ట్ దోస బాగా వచ్చిందంటే మిగతా దోసలన్నీ బాగా వస్తాయని అర్థం అనమాట నాకు. నిన్న నైట్ చపాతీలు కూడా కాల్చాను, వస్తాయో రావో అనుకున్నాను కానీ అసలు ఒక్క దోస కూడా పాడవకుండా చాలా అంటే చాలా వచ్చాయండి. ఫస్ట్ 2 దోసలు చిన్న చిన్నగా వేశానండి. తర్వాత నుంచి పెద్ద దోసలైతే వేసుకుంటూ వచ్చాను. ఎక్కడ ఇరిగిపోకుండా చక్కగా దోస పెనానికి నుంచి వచ్చేసినాయి అనమాట. చక్కగా అందరూ టిఫిన్ అయితే తినేశారు. మా మనుయే చట్నీ చేయలేదు, దానికి నచ్చిన చట్నీ అనేసి సరిగ్గా తినలేదనమాట. ఇంకా తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తానండి. ఆకాకరకాయ కూర, బెండకాయ ఫ్రై, స్నాక్స్ కిందనేమో క్యారెట్ పెట్టాను, వైట్ రైసు. సో, ఇది ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్ అనమాట. మనం మాత్రం ఆకాకరకాయ పట్టుకుని వెళ్ళలేదు. ఇంకా పిల్లలు టిఫిన్ అవి తినేసారండి. షాను ఆల్రెడీ స్కూల్‌కి వెళ్ళిపోవడానికి బ్యాగ్ అవి తీసుకుని కిందకైతే వెళ్ళిపోయింది. మా మను అన్నీ కొంచెం స్లోగా ఉంటదనమాట. ఇప్పుడు మను కూడా అయితే వెళ్తుందనమాట. చూడండి ఎంత స్లోనో, టిఫిన్ తినలేదని తిట్టాను అనేసి మొఖం అలా పెట్టుకుని వెళ్తుంది. ఇంకా ఈ పిల్లల్ని పంపించేసి నేను క్విక్‌గా అయితే రెడీ అయిపోయానండి. రెడీ అయిపోయి నేను మా వారు కలిసి వాకింగ్‌కి అయితే వెళ్ళొచ్చేసాము. టైం కరెక్ట్‌గా 10:00 అయ్యిందండి. పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను మా వారు కలిసి కొద్దిసేపు అయితే వాకింగ్కి వెళ్ళాము. వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే వేసుకుని తినేసాము. కొంచెం పిండి అయితే మిగిలిపోయిందండి, దాన్ని గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. దోశలు ఒక్కటి కూడా ఎరగలేదండి. చాలా వచ్చాయి ఈరోజు దోశలు. నాకు హ్యాపీగా అనిపించింది. టేస్టీగా కూడా ఉన్నాయి. కానీ దోసకాయ చట్నీ చేశాను కదా, మా ఆయనకి మనుకి అసలు ఎక్కలేదు ఈరోజు దోసకాయ చట్నీ. కానీ ఏం చేస్తారు, మా ఆయన తినకపోతే ఊరుకోని అనేసి తిన్నాను. అయితే మాత్రం ఒక్క స్పూన్ కూడా తినలేదు ఆ పిల్ల. కనీసం ఒక్క ముద్ద కూడా టచ్ చేయలేదు దాన్ని. ఇంక నేను టైం 10 అవుతుంది కదండి, త్వరగా గిన్నెలు తోమేసి ఎడిటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎడిటింగ్ వర్క్ కన్నా షూటింగ్ ఉంది. లాంగ్ వీడియోస్, ఇంగ్లీష్ వీడియోస్ షూట్ చేయాలి. వాటి షూటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను ముందు. గిన్నెలు తోమటం అయిపోతే ఒక పెద్ద పని అయిపోయినట్టే. గిన్నెలు తోముతూ ఇంకా నేను షాడోయింగ్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నానండి. అసలు ఈ మధ్యకాలంలో సరిగ్గా నేను షాడోయింగ్ ప్రాక్టీసే చేయట్లేదు. మళ్ళీ స్టార్ట్ చేయాలండి. బ్యాక్ టు రొటీన్ రావాలి. కాకపోతే
రొటీన్‌లోకి పడుతున్నాను. ఒక 2 డేస్ ఫాలో అవుతున్నాను. మళ్ళీ బ్రేక్ అయిపోతుందనమాట. ఎందుకంటే కొత్త ఇంట్లో పనులు ఆన్ అండ్ ఆఫ్‌గా జరుగుతున్నాయండి. సో, ఇంకా పనులు ఆన్ అండ్ ఆఫ్‌గా జరుగుతుంటే ఒక 2 డేస్ ఆఫ్‌లో ఉన్నప్పుడు చేస్తున్నాననుకోండి. ఆన్‌లో ఉన్నప్పుడు మళ్ళీ చేయలేకపోతున్నాను. ఎందుకంటే పిల్లల్ని స్కూల్‌కి పంపించిన వెంటనే మళ్ళీ నేను 8:30కి పిల్లలు వెళ్ళిపోతే 9:30 కల్లా నేను కొత్త ఇంటి దగ్గరికైతే వెళ్ళాల్సొస్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ పనులవన్నీ చూసుకొని మధ్యాహ్నం భోజనం టైంకి ఇంటికొస్తున్నాను. ఇంటికొచ్చిన తర్వాత ఈ గిన్నెలవి తోముకొని, పిల్లల్ని చూసుకుంటూ ఇల్లు శుభ్రం చేసుకోవడము, ఇలా అయితే సరిపోతుందనమాట. సో, నాకు రొటీను చాలా డిస్టర్బ్డ్‌గా ఉందండి. నాకు నా రొటీన్ డిస్టర్బ్ అయినప్పుడు అంటే నేను ఏవైతే పనులు చేయాలి అనుకుంటున్నానో ఆ పనులన్నీ నేను చేయలేదనుకోండి, మెయిన్‌గా వాకింగు, ఎక్సర్‌సైజెస్, ఇంగ్లీష్ ప్రాక్టీసు ఇలాంటివి నేను టైం కేటాయించుకోలేకపోతున్నాను. నా కోసము, నా సెల్ఫ్ గ్రోత్ కోసం అనుకున్నప్పుడు నాకది చాలా డిస్టర్బ్డ్‌గా అనిపిస్తదనమాట. అయ్యో! నా కోసం నేను ఒక్క టైము కేటాయించుకోలేకపోతున్నానా? అంతా నా లైఫ్ అంతా ఇంటి కోసమే పెట్టేస్తున్నానా? అన్న ఈ ఫీలింగ్ అయితే వస్తదండి. సో, కానీ బిజీగా ఉన్నప్పుడే హ్యాపీగా అనిపిస్తది. ఖాళీగా ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు 2 రోజులు ఖాళీగా ఉంటుంది కదండీ! పనికి అక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఇంట్లోనే ఉండి చేసుకుంటున్నప్పుడు, ఎక్కువ ఖాళీ టైం ఉన్నా కూడా దాన్ని నేను వేస్ట్ చేస్తున్నాను. లైక్ ఫోన్‌లో స్క్రోలింగ్ చేయడమో, లేకపోతే ఫోన్‌లో ఏమైనా వీడియోలు చూస్తూ అలా టైం వేస్ట్ చేస్తున్నాననమాట. అలా టైం వేస్ట్ చేసినా అయ్యో! ఈరోజు అనవసరంగా స్క్రీన్ టైము 2 అవర్స్ పెట్టేసాను. 3 అవర్స్ స్క్రీన్ చూసేసాను. ఇంత టైం వేస్ట్ చేశానా అని అదొక గిల్ట్ వస్తదనమాట. సో, అలా జరుగుతున్నాయి రోజులు. రేపు వ్లాగ్ అయితే ఒక డెసిషన్ అయితే తీసుకున్నానండి. అది నేను మీతో రేపు షేర్ చేసుకుంటాను. ఈవెంట్ నుంచి వచ్చిన తర్వాత అయితే మీతో చాలా విషయాలు కూర్చొని మాట్లాడేశాను నేను. నేను మాట్లాడినవి విని మీరు నన్ను కొంతమంది బ్యాడ్‌గా అనుకోవచ్చు. లేకపోతే కొంతమంది నిజమే ఇలా కూడా ఉండొచ్చు అని నా ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకొని ఉండొచ్చేమో. నాకు తెలీదు ఎవరి ఒపీనియన్ ఏంటి? ఎవరు ఎలా అనుకుంటున్నారు? ఇవేమి నాకు తెలీదు. కానీ నాకు ఇలా చేస్తే కొంచెం మంచిగా ఉంటదేమో అని అనిపిస్తుంది కాబట్టి ఇంక అలాగా అనుకుంటున్నాను. అండ్ నాకు రూట్ కాజ్ ఏంటి? ఇంత పదే పదే ఇలా నేను ఫీల్ అవ్వడానికి రూట్ కాజ్ ఏంటి అన్నది తెలిసినప్పుడు దాని నుంచి చేంజ్ అవ్వడానికైతే ట్రై చేస్తున్నానండి. మనము మన లైఫ్‌లో ఒక రొటీన్‌ని ఫాలో అవుతూ, ఆ రొటీన్‌ని సడెన్‌గా చేంజ్ చేయాలి అన్నప్పుడు అది చాలా కష్టమవుతది. మనకి తెలియకుండా చాలా స్ట్రెస్ క్రియేట్ చేస్తది. చాలా ఎనర్జీని మనము కోల్పోతాము. అది నాకు చాలా తెలుసు. బట్ మనము కొత్త రొటీన్‌ని అలవాటు చేసుకునేటప్పుడు దాన్ని అంటే మన కంఫర్ట్ జోన్‌ని వదిలి కొత్త జోన్‌కి వెళ్తున్నాం కాబట్టి కష్టంగా ఉన్నా కూడా కొత్త రొటీన్ అన్నది మనకి పీస్ ఆఫ్ మైండ్‌ని ఇస్తది అని నేను నమ్ముతాననమాట. స్టార్టింగ్‌లో ఎంత కష్టం ఉందో తర్వాత అంతే పీస్ ఆఫ్ మైండ్ అయితే వస్తదండి. సో, అందుకే అస్తమానం మనము మన కంఫర్ట్ జోన్‌ని బ్రేక్ చేసుకుంటూ ఉండాలి. కంఫర్ట్ జోన్‌ని బ్రేక్ చేసినప్పుడే మన లైఫ్‌లో గ్రోత్ కూడా ఉంటది అనేసి నేను చాలా స్ట్రాంగ్‌గా నమ్ముతానండి. సో, రేపు చెప్తానులెండి. చాలా విషయాలైతే మాట్లాడాను. ఏంటంటే ఈ మధ్యలో అసలు నాకు సరిగ్గా ఉండట్లేదు. ఇప్పుడు మీకు వ్లాగ్‌లో నేను ఇలా ఉన్నాను, బానే మాట్లాడుతుంది కదా, బానే చేస్తుంది కదా అని మీకు కనిపిస్తున్నాను అంతే. కానీ నా లోపల మనసేంటి, మనసులో ఎంత ఆందోళన, ఎంత బాధ ఉంది, ఇవేమీ మీకు కనపడవండి. అది నేను చెప్తేనే తెలుస్తది. ఇప్పుడు క్రియేటర్స్ ఎలా ఉంటారంటే పైకి మీకు నవ్వుతూ మాట్లాడతారు కానీ, వాళ్ళ మనసులో చాలా బాధ ఉండొచ్చు. కొంతమంది అన్నీ అందరికీ షేర్ చేసుకోలేరు. నేనెలాగంటే మనసులో ఉన్నదాన్ని మనసులో ఉంచుకోలేను. అన్నీ చెప్పుకుంటేనే నాకు ఆ బాధ బయటికి పోతదనమాట. అది వాయిస్ రూపంలో చెప్పేసాను అంటే చాలా రిలాక్స్ అయిపోతాను నేను. ఇది నా మైండ్ సెట్టు. కానీ కొంతమంది వాళ్ళ బాధని లోపలే ఉంచుకుని వీడియోలో నవ్వుతూ మాట్లాడతారండి. అంతే తప్పించి వాళ్ళ లైఫ్ అంతా చాలా సంతోషంగా ఉందని కాదు. వాళ్ళు మనకి చెప్పుకోవట్లేదు అని అర్థం అంతే. మేబీ నేను చెప్పే మాటలకి చాలామంది క్రియేటర్స్ రిలేట్ అవుతారు. రేపు వ్లాగ్ చూసి ఎవరైనా నాకు రిలేట్ అయ్యారా అన్నది కామెంట్ చేయండి. చిన్న క్రియేటర్ అయినా పెద్ద క్రియేటర్ అయినా కంపల్సరీ కామెంట్ చేయండి. ఎందుకంటే నార్మల్ చూసే ఆడియన్స్‌కి ఈ పెయిన్ ఏంటి అన్నది తెలీదనమాట. ఈరోజు మనుకి నేను కేక్ చేస్తాను అని ప్రామిస్ చేశానండి. కానీ ఈరోజు మార్నింగ్ 10:00 నుంచి ఆఫ్టర్‌నూను 4:00 వరకు, ఈవినింగ్ 4:30 వరకు అస్సలు మా ఇంట్లో కరెంట్ లేదనమాట. కరెంట్‌ని మా అపార్ట్మెంట్‌కి ఆపేశారు. కావాలని ఆపారు. ఎందుకు అంటే కింద ఏదో అస్తమానం ట్రాన్స్‌ఫారం పేలిపోతుంది అనేసి ఆ బాక్స్ తీసేసి కొత్త బాక్స్ ఏదో పెడుతున్నారంటండి. సో, వర్కర్స్‌కి కరెంట్ షాక్ అది కొట్టకుండా ఉండాలి అనేసి ఆపేశారనమాట. ఇంకా మా వారైతే పిల్లల కోసము కేక్ తీసుకొని వచ్చారు. ఇంట్లో చేయడం కుదరలేదని. నేను కేక్ అంటే ప్లెయిన్ కేక్ బొమ్మలా ఉంటుంది కదండీ!
అలాంటివి తీసుకొస్తాను మిక్సీ తిప్పాలి కదా. కానీ మా వారు ఇలాంటి బర్త్డే కేక్స్ లాంటివి ముక్కలు తీసుకుని వచ్చారనమాట. ఇదేమో క్రీమ్ బాగోలేదమ్మా అనేసి పిల్లలు చెప్తున్నారు. లోపల బాగుంది కానీ పైన క్రీము చేదు ఉంది, అస్సలు బాగోలేదు అనేసి షాను అయితే చెప్తుంది నాకు అందుకే చిరాకు బయట బాగుంటుందమ్మా, నువ్వే చేయాలి, క్రీమ్ ఎత్తే నచ్చదు. బయటే నాన్న ప్లెయిన్ కేక్ తేవాల్సింది, ఇలాంటి క్రీమ్ కేక్ తేకూడదు. ఎగ్ మైదా చిన్నప్పుడు అమ్మమ్మ కొనేది నాకు ప్లెయిన్ కేక్, అది లేదనమాట, చాలా బాగుంటుంది. అది పంచదారను కూడా మిక్సీ తిప్పాలి, కరెంట్ లేదు. అండ్ నాకు ఏదైనా వంట పని చేయాలి అంటే అది ఒక పెద్ద పనిలా అనిపిస్తుంది అనమాట. అసలు వంట పని పెట్టుకోకూడదు అని అనుకుంటాను నేను, అందుకే వచ్చిన వంటలే రిపీటెడ్గా వండుతాను నేను. ఇంకా అందుకనేసి నేను చేయలేకపోయాను ఈరోజు. కానీ పిల్లల కోసం కంపల్సరీ రోజు కేక్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. ఇంకా మా షానుమను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలా హౌస్ అయితే కట్టుకున్నారండి. దీని కింద అదే ఒక సీక్రెట్ రూమ్ ఉందమ్మా అనేసి షానుకి మనుకి జస్ట్ ఇప్పుడే పెయింటింగ్ క్లాస్ అయితే కంప్లీట్ అయ్యిందండి. మా షాను వేసిన పెయింటింగ్ చూపిస్తాను. ఇది మన తల్లి వేసిన పెయింటింగ్ కదా, మను వేసిందేనా? ఇదిగోండి, ఇది మా షాను తల్లి వేసింది. ఇప్పుడు మా షాను తల్లి వేసింది బాగుందా, మను వేసింది బాగుందా? ఇదిగోండి, ఇది మా మను తల్లి వేసింది. 96,675 రూపీస్కి అమ్ముతుంది, మీకు కావాలంటే కొనుక్కోండి. ఇది మా షాను తల్లి వేసింది, 3,595 రూపీస్కి అమ్ముతుందంట. మీకు కావాలంటే ఇది కొనేసుకోండి పెయింటింగ్, ఓకేనమ్మా? కొంచెం తగ్గమంటే ఎంత తగ్గుతావు చెప్పు. 10 రూపీస్ తగ్గుతావా? అయ్యి బాబోయ్, కొంచెం తగ్గమని మీరు అడిగినందుకు మా మను చూడండి, ఇంకా 96,665 రూపీస్ తగ్గిపోయింది ఒకేసారి. నాయమ్మే, ఇంకా తగ్గంటే ఇంకా తగ్గమంటే ఫ్రీ ఇచ్చేస్తుందంట. ఇవ్వు నాయమ్మ పసిబిడ్డమ్మ. నువ్వు తల్లి? నేను 1 రూపీ తగ్గిస్తావా? 1 రూపీ తగ్గిస్తుందంటండి. మీకు ఏ పెయింటింగ్ కావాలంటే తీసుకోండి. మనుదైతే ఫ్రీ ఇచ్చేస్తుంది. ఇంకా మా షాను అయితే మాత్రం 3,694కి ఇస్తుంది. చాలా బాగున్నాయి. సర్దేసండి అమ్మా పెయింటింగ్ కిట్లు ఇవ్వండి ప్లీజ్. షాన్వి, బీ రెస్పాన్సిబుల్. సరే, పెయింటింగ్ టీచర్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నానండి, మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఈరోజు అయితే నాకు మొత్తం మూడ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. రీజన్ మీకు ఇప్పుడే కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను కదండి. ఇన్స్టాగ్రాము నా అందరికీ మెసేజెస్కి రిప్లై ఇచ్చే ఆప్షన్ని డిజేబుల్ చేసేసింది. రీజన్ ఏంటి అన్నది నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ అక్కడ స్ట్రైక్ పడడానికి రీజన్ అయితే నేను అందరి దగ్గర పర్సనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను అని, అందరినీ నేను డబ్బులు అడుగుతున్నాను అన్నట్టుగా స్ట్రైక్ అయితే వేసిందనమాట. నేను అసలు ఎవరిని ₹1 కూడా డబ్బులు ఇవ్వండి, డొనేషన్ చేయండి అని నేను ఎవరికి ఏది చెప్పలేదు, ఏమీ చేయలేదు. కాకపోతే అందరి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు గ్యాదర్ చేశాను, గివ్ అవే కోసము. నాకు 100లో రిక్వెస్ట్లు వచ్చినాయి అని చెప్పాను కదండి, చాలా రిక్వెస్ట్లు ఉన్నాయి ఇంకాని. అయితే అందులో 30 మెంబర్స్వి మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, అడ్రస్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి అని మెసేజ్లు పెట్టానండి. ఆ రీజన్ చేత నన్ను ఇప్పుడు ఎవరికి నేను మెసేజెస్ పెట్టకుండా నన్ను డిజేబుల్ చేసేసింది. అది సెప్టెంబర్ 5th వరకు ఉందన్నమాట. నాకు ఒకళ్ళు వేరే యూట్యూబర్ నాకు ఇప్పుడే వచ్చింది, నా ప్రాబ్లం నేను 5 minutesలో సాల్వ్ చేసేసుకున్నాను అనేసి తనైతే రిప్లై ఇచ్చానండి. కానీ నాకు అలా సాల్వ్ చేసుకోవడానికి కూడా లేదు. రిక్వెస్ట్ వ్యూ అంటుంటే ఏమవుతుంది, ఎర్రర్ అక్కడ అనేసి అంటుంది అనమాట. అది కూడా అవ్వట్లేదు నాకు. మరి ఇంకా సెప్టెంబర్ 5th వరకు వెయిట్ చేయాలా, లేకపోతే 2-3 days వెయిట్ చేస్తే మళ్ళీ నాకు ఆ రిక్వెస్ట్ రివ్యూ వస్తుందా ఏమో అనేసి చూడాలి. ప్రస్తుతానికైతే ఆప్షన్ తీసేసాడండి. ఈ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఎంత విసిగిస్తాయంటేనండి, కారణం లేకుండానే అస్తమాట్లు స్ట్రైక్లు వేస్తూనే ఉంటుంది. నాకు మొన్నే వచ్చిందండి ఫేస్బుక్ స్ట్రైక్ వేస్తే 6 months మొత్తం తీసి పడేసాడు. 6 months తర్వాత మొన్న వచ్చింది, ఎప్పుడు ఏప్రిల్కి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ స్ట్రైక్ వచ్చేసింది. మళ్ళీ 1 month పోదు. ఏమవుతుంది ఏంటో తెలీదు. ప్రస్తుతానికైతే ఇలా ప్రాబ్లం అయితే వచ్చింది.
చూద్దాం ఎన్ని రోజులకి రిజల్ట్ అవుతుందో. ఇంకా అస్తమానం వస్తూనే ఉంటుంది కదా, నాకు అలవాటు అయిపోయిందండి. పేజ్ పోకుండా పేజ్ ఉన్న చాలరే మెసేజ్లతో ఏముందిలే ఇంకా అనేసి అనుకుంటున్నాను. సో మీరు ఇప్పుడు చాలా మంది మెసేజెస్ పెడతారు, మెసేజ్ చూసి రిప్లై ఇవ్వట్లేదు అంటారు. నేను మెసేజ్ వరకు చూడగలను, రిప్లై అయితే ఇంకెవరికి ఇవ్వలేనండి. అండ్ ఎవరు కూడా ఇంకా గివేవే అయిపోయిందండి, నేను సెలక్షన్ అయిపోయింది. మీరు పదే పదే అడ్రస్లు అయ్యి టైప్ చేసి పంపించొద్దండి, ఎందుకంటే ఇప్పటికే నేను పర్సనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఫ్రాడ్ చేస్తున్నాను అని స్ట్రైక్ వేసేసింది. మంచిగా ఉన్న వాళ్ళని ఎవరు నమ్మరండి, ఇంక్లూడింగ్ ఈ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ కూడా పదే పదే స్ట్రైక్ వేస్తూనే ఉంటుంది నాకు. నేను అసలు ఏం తప్పు చేశాను, నేను ఎవరి దగ్గర డబ్బులు లాగేసుకున్నాను, నేను మీ ఇన్ఫర్మేషన్ తీసుకుని నేను ఏం చేస్తాను, నేను ఎదురు మీకు గిఫ్ట్ పంపడానికే కదా నేను అది గ్యాదర్ చేసింది. ఎప్పుడు మెయిల్కే పంపించమని అడుగుతానండి, మెయిల్ బాగా ఫుల్ అయిపోయింది, ఇంకా ఇంపార్టెంట్ మెయిల్స్ కూడా రావట్లేదు, ఈ మెయిల్స్తో నిండిపోతుంది అని చెప్పి నేను ఇలా అడిగాను అనమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పోయింది, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెట్టుకోవడానికి వీటికి ఉందండి, మెసేజెస్కి రిప్లై ఇవ్వడానికి లేకుండా తీసేసింది అనమాట. ఇంకా టైం 6 o'clock అయ్యిందండి. బియ్యం కడిగైతే స్టవ్ మీద పెట్టాను, రైస్ అయితే ఉడికిపోయింది. నాకు ఇంకా కొంచెం మూడ్ బాగా అప్సెట్ అయింది, బయటికి కాసేపు చల్లగలిగి తిరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. సో కొద్దిసేపు పార్క్ అయితే వెళ్ళొస్తాము. చూసుకుంటే యూట్యూబ్లో చూసాము, ఇది టీచర్ వేరే వీడియో పెట్టారు, పెట్టారా? దాని పక్కన వేరే వీడియోస్ కూడా ఉన్నాయి, బట్ thumbnail చూసి వేసేసాను. ఇవే thumbnail చూసి వేసేసాము, డైరెక్ట్ ఇమేజ్ కూడా కాదు. టైం 10 o'clock అవుతుందండి. నేను ఇప్పుడే తలస్నానం అయితే చేశాను. రేపొద్దున్నే యూట్యూబ్ ఈవెంట్ ఉంది కదా, సో అక్కడికైతే వెళ్ళాలి కాబట్టి తలస్నానం ఇప్పుడే చేసేసాను. ఎందుకంటే రేపు మార్నింగే లేచి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళిద్దరిని స్కూల్కి పంపించేసి మళ్ళీ నేను క్విక్గా రెడీ అయ్యి షార్ప్ 9కి ఇక్కడ స్టార్ట్ అవ్వాలండి. ఇక్కడ 9కి స్టార్ట్ అవుతేనే నేను అక్కడికి 10 o'clockకి రీచ్ అవుతానేమో అని అనుకుంటున్నాను. మేబీ ఇంకా ట్రాఫిక్ ఉంటే లేట్ అయిపోద్ది 10:30కి ఈవెంట్. సో వాళ్ళని పంపే వరకు నేను స్నానం చేసి రెడీ అవ్వలేను కదా, సో ఇంకా 9 కల్లా స్టార్ట్ అవుతాను. ఇదిగోండి ఈ డ్రెస్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ డ్రెస్ పెట్టుకున్నాను. వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కార్డ్ అని అడిగారు. సో నేను దానికోసం పాన్ కార్డు మిస్ అయిపోయింది ఎక్కడోని, ఆధార్ కార్డు పెట్టుకున్నాను. తర్వాత ఒక ట్రైపాడ్ పెట్టుకున్నాను, ఎందుకంటే నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను, మా వారిని లోపలికి ఎలా లేదు అన్నారు. సో నేను ఒక్కదాన్ని వెళ్తున్నప్పుడు సెల్ఫ్గా షూటింగ్ చేసుకోవడానికి ఉండాలి కదా, సో అందుకనేసి ట్రైపాడ్ అయితే పెట్టుకున్నానండి. ఇంక ఈ బ్యాగే తీసుకుని వెళ్తున్నాను. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. పడుకుంటాను, నాకు మెల్ల లాగేస్తున్నాయి, మనసు అస్సలు బాగోలేదు. ఓ పక్క ఇన్స్టాగ్రామ్ పోయింది, ఇన్స్టాగ్రామ్ అంతా పోలేదు, జస్ట్ ఏంటంటే మెసేజెస్ పెట్టడానికి లేదనమాట. నాకేమో మెసేజ్లు పెట్టకండి ఇంకా ఆపండి అన్నా కూడా ఆగట్లేదు, తెగ వస్తున్నాయి రిక్వెస్ట్లు. అన్ని మెసేజెస్ రావడం వల్ల అది ఏదో స్కాము ఫ్రాడ్ జరుగుతుంది అన్నట్టుగా అది మొత్తము ఎవరికి నేను రిప్లైలు ఇవ్వకుండా ఆపేసింది అనమాట. నాకేంటి చాలా బ్రాండ్ మెయిల్స్ అవి వస్తాయి కదండి, మెయిల్ పెడితే పర్వాలేదు, కొంతమంది డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్తోనే అప్రోచ్ అవుతారన్నమాట. సో వాళ్ళు ఎవరికి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను, నాకు వచ్చే అవకాశాలన్నీ చేజారిపోతున్నాయి కదా, అదొక బాధ. అయితే మరో పక్కనేమో ఇది ఈ మెల్లలాగేస్తున్నాయి, కాళ్ళు నొప్పులు, చాలా చిరాగ్గా ఏదో తెలియని ఇరిటేషను, ఇలా రకరకాలుగా ఉందనమాట. సరే రేపు పొద్దున్న ఈవెంట్కి వెళ్తున్నాను, చాలామందిని కలుస్తాను అని అదొక హ్యాపీనెస్ అయితే ఉందండి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. రేపు వ్లాగ్ మీకు బాగా నచ్చుతుంది, ఈ ఈవెంట్లో చాలామందిని కలుస్తాను కదా, సో ఆ వ్లాగ్ అయితే పెడతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.